ఇచ్చిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాడు. అప్పుడు అతడు అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. సొదొమ చాలు. అయితే అక్కడ అబ్రహాము చేసిన పని ఏంటిదంటే, యుద్ధం నుంచి విడిపించినమంటే షాలేము రాజు అంటే దేవునికి మెల్కీసెదెకు క్రమం అంటే అది యెహోవాకు గుర్తుగా చెప్పబడుతుంది. ఈ మెల్కీసెదెకు ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడు యెహోవానే. అయితే యుద్ధం నుంచి తాను గెలవగానే ఎక్కడికి వచ్చాడు? డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు అర్పించాడు. అప్పుడు కృతజ్ఞత అర్పించే పద్ధతులు ఎట్లంటే రొట్టెను ద్రాక్షరసమును దేవునికి అర్పించాడు. అంతటితో తాను సాటిస్ఫై కాలేదు. ఎందుకు? నా తమ్ముడిని రక్షించాడు, నా తమ్ముడు